అన్నమాచార్య కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో బోయిన్పల్లి అన్నమాచార్య విశ్వవిద్యాలయం వద్ద మంగళవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రేణి విద్యార్థి ఆత్మహత్యకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, సర్వేపల్లి ఫిడిఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర్ అన్నమాచార్య కళాశాల ముట్టడి పిలుపునిచ్చారు. ఈ మేరకు వారి ప్రధాన రహదారి నుండి కాలేజీ ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీ యాజమాన్యం గేట్లు మూసివేయడంతో గేటు వద్దనే కూర్చొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బందిపై విద్యార్థి సంఘాల నాయకులపై దాడి యత్నించడంతో వారి మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ప్రిన్సిపల్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థి మృతి చెందిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. విద్యార్థి సంఘాల నాయకులు బాధితుల కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని, అదేవిధంగా కళాశాలలో బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి డిమాండ్ చేశారు. అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో రేణి అనేటువంటి విద్యార్థి చనిపోతే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. దీని అంతటికి కారణం ఈ కళాశాలలో సెక్సువల్ హరాస్మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుందనేటువంటిది ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చనిపోయినటువంటి విద్యార్థి పైన అభండాలు మోపేటువంటి కార్యక్రమం కళాశాల యాజమాన్యం చేయడం సిగ్గుచేటు. ఈ రోజు నిజంగానే ప్రిన్సిపాల్ ఎంత నిర్లక్ష్యమైనటువంటి సమాధానం చెప్తున్నా అంటే ఈ నిర్లక్ష్య సమాధానంలోనే ప్రిన్సిపాల్ యొక్క వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రిన్సిపాల్ పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం. అదే కాకుండా ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థి ఉందో ఆ విద్యార్థి ఎక్స్ఎస్సీ కింద 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మేము చెప్పినటువంటి చర్చలు జరుగుతూ ఉంటే ఈ రోజు యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం సమాధానం చెప్తాందంటే అంత నిర్లక్ష్యం సమాధానం చెప్తా ఉంది. మాట్లాడతాం, చేస్తాం, చూస్తాం అన్నాం తప్ప ఇటువంటి మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని మాట్లాడేటువంటి ఆలోచన చేయడం లేదంటే అనేక మంది విద్యార్థులను పొట్టను పెట్టుకోవడానికే ఈ కళాశాల యాజమాన్యం చూస్తున్నటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే ఈ కళాశాల యాజమాన్యం పైన యూజీసీ కూడా స్పందించాలా, గవర్నర్ కూడా జోక్యం చేసుకుని, ఎందుకంటే యూజీసీ ప్రకారం యూనివర్సిటీలు ఎటువంటి అరాచకాలు జరగకూడదు, అవినీతి జరగకూడదు. ఇటువంటి అవినీతి అరాచకాలు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న అంటే 2 గంటల సమయంలో నేను ఇదే రూమ్లో మీటింగ్లో ఉండగా హాస్టల్ వార్డెన్ ఫోన్ చేశారు. ఇక్కడ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్నట్టుంది సార్, మీరు రావాలనేసి ఇమ్మీడియట్గా మేము పోయాము. అక్కడ చూస్తే హ్యాంగ్ చేసుకున్నట్లు ఉంది. కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుపోయి ఆ అమ్మాయిని మేము గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. తర్వాత ఆ విషయాన్ని మేనేజ్మెంట్కి చెప్పాము. తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫార్మ్ చేశాము. అది జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.